Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EMA trigonometric ratios up to transformations. Exercise 6th C. 6th C లో థర్డ్ Roman లో ఫస్ట్ లో సెకండ్ ప్రాబ్లం. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అమ్మా. సో థర్డ్ Roman లో ఫస్ట్ లో సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ a plus b plus c is equal to pi by 2 and if none of a comma abc is an odd multiple of pi by 2, then prove that. So a cot a plus cot b plus cot c is equal to cot a cot b cot c. Next b tan a tan b plus tan b tan c plus tan c tan a is equal to 1 and hence show that అయితే c బిట్ ఏంటి sigma cos of b plus c by cos b into cos c is equal to 2. సో మూడు ప్రూవ్ చేయాలి చూడండి. a plus b plus c is equal to pi by 2. ఓకేనా, a plus b plus c is equal to pi by 2 అయితే సో cot a plus cot b plus cot c is equal to cot a cot b cot c. సెకండ్ వన్ tan a tan b tan plus tan b tan c plus tan c tan a is equal to 1 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ sigma cos of b plus c is equal to cos of b plus c by cos b cos c is equal to 2 అని ప్రూవ్ చేయాలి. చూడండి సొల్యూషన్. ఓకే చూడమ్మా సొల్యూషన్. సో ఏంటి ఇచ్చారు, a plus b plus c is equal to pi by 2. సో pi by 2 అంటే 180/2 అంటే 90 degrees. ఓకేనా, సో చూడండి a plus b ఈ ప్లస్ సి అటువైపు వెళ్తే ఏమవుతుందమ్మా, ప్లస్ సి అటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ సి. ఓకే, ప్లస్ సి అటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ సి అంటే pi by 2 మైనస్ సి. ఓకేనా, సో బోత్ సైడ్స్ కాట్ అప్లై చేస్తున్నాను చూడండి. టేకింగ్ cot on both sides. Okay, సో అప్లై చేస్తే ఏమవుతుంది కాట్ ఆఫ్, ఎందుకంటే మనకు కాట్లో కావాలి ఏ బిట్ చూడండి అదే కదా, సో ఏ బిట్ కదా మనం చేస్తున్నాం. కాట్ ఆఫ్ a plus b ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ pi by 2 మైనస్ సి. ఓకేనా, నెక్స్ట్ చూడండి కాట్ ఆఫ్ a plus b అంటే ఫార్ములా ఉంది, ఫార్ములా తెలుసు మీకు, కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఓకేనా, ఏం లేదు ఫార్ములా రాస్తున్నాను చూడండి. కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఒకసారి, కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా. చూడండి కాట్ 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా ఫస్ట్ క్వాడ్రంట్, 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో కాట్ 90 అంటే 90 దగ్గర కాట్ దేని కింద మారుతుంది, ట్యాన్ కింద మారుతుంది. సో ట్యాన్ సి. ఓకేనా, సో ఈ ట్యాన్ సిని ఎట్లా రాయొచ్చు, 1 బై కాట్ సి అని రాయొచ్చు కదా, రాయచ్చమ్మా. ట్యాన్ థీటాని 1 బై కాట్ థీటాని రాయొచ్చు కదా. సో నెక్స్ట్ చూడండి కాట్ ఏ ఇంటూ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ 1 బై కాట్ సి అని రాసేయండి. అర్థమవుతుందా, 1 బై కాట్ సి. ఓకేనా, సో చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. కాట్ సి ఇంటూ కాట్ ఏ కాట్ బి మైనస్ 1. సో నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేద్దరు కానీ కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఓకేనా, ఏమో అర్థమవుతుందా. సో మల్టిప్లై చేయండి. కాట్ ఏ ఇంటూ కాట్ బి ఇంటూ కాట్ సి మైనస్ కాట్ సి ఇంటూ 1, సో మైనస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఓకే చూడండి ఒకసారి. సో ఈ మైనస్ కాట్ సి అటువైపు వెళ్తే ఏమవుతుంది ప్లస్ కాట్ సి కదా.
సో కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈ స్టెప్ వేస్తాను చూడండి, ప్లస్ కాట్ సి, ఈ మైనస్ కాట్ సి అటే వెళ్తే అవుతుంది ప్లస్ కాట్ సి. సో ఈజ్ ఈక్వల్ టు ఇది కాట్ ఏ ఇంటూ కాట్ బి ఇంటూ కాట్ సి. చూడండి, సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయిందమ్మా. ఒకసారి చూడండి, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ఇంటూ కాట్ బి ఇంటూ కాట్ సి. సో అదే కదా, చూడండి ఒకసారి, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ఇంటూ కాట్ బి ఇంటూ కాట్ సి వచ్చిందా? ఓకేనా? సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సెకండ్ వన్. సో బీ బిట్ చేస్తున్నాను చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు π/2. సేమ్ అదే తీసుకోవాలి మళ్ళీ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees π/2. ఓకేనా? a plus b plus c is equal to 90. Same as it is. A plus b is equal to π/2 minus c. Okay. So both sides tan apply cheyandi. Taking tan on both sides. Okay na? అర్థమవుతుందమ్మా? ఓకే, tan apply cheyandi. Tan of a plus b is equal to tan of చూడండి 90 minus c. సో π/2 minus c. ఓకేనా? tan of a plus b ఫార్ములా tan a plus tan b by 1 minus tan a tan b. ఓకే, సో tan 90 మైనస్ థీటా ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్. సో కానీ 90 ఉంది కాబట్టి tan దేని కింద మారుతుంది? కాట్ కింద మారుతుంది. సో కాట్ సి. మళ్ళీ కాట్ సిని ఎట్లా రాయొచ్చు? 1/tan c. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏమో పైదాన్లాగే, ఏ బిట్ లాగే. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి, tan c ఇంటూ tan a ప్లస్ స్మాల్ లెటర్ రైట్ tan b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan a ఇంటూ tan b. ఓకేనా? సో tan cతో మల్టిప్లై చేయండి, tan c ఇంటూ tan, ఫస్ట్ ఆర్డర్లో రాద్దాం, tan a tan c ప్లస్ tan b ఇంటూ tan c. ఈ మైనస్ tan a tan b డేట్ తీసుకొచ్చేయండి, ప్లస్ tan a, అర్థమవుతుందమ్మా? tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో దీని ఆర్డర్లో రాయండి, tan a ఇంటూ tan b, అర్థమవుతుందా? ప్లస్ tan b ఇంటూ tan c ప్లస్ tan c ఇంటూ tan a ఈజ్ ఈక్వల్ టు 1. సో సెకండ్ వన్ ప్రూవ్ అయింది చూడండి, బీ బిట్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? అర్థమైందమ్మా? చూడండి, సెకండ్ బిట్ ఏం లేదు, ఒకసారి ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు π/2 తీసుకున్నాం, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ సి, అదే ప్లస్ సి అటే వెళ్తే మైనస్ సి అవుతుంది. సో ట్యాన్ అప్లై చేసాం బోత్ సైడ్స్. మనకి బీ బిట్ ఏంటి? ట్యాన్లో కావాలి ఆన్సర్ కదా. చూడండి ఒకసారి, బీ బిట్ ఏంటి? ట్యాన్లో కదా ఉంది, tan a ఇంటూ tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి కదా. సో tan అప్లై చేసాం, tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ c. tan 90 మైనస్ c అంటే కాట్ c, ఫస్ట్ క్వాడ్రంట్ tan నెగిటివ్, సారీ పాజిటివ్, 90 ఉంది కాబట్టి tan కాట్ కింద మారుతుంది. సో ఈ కాట్ సిని మళ్ళీ 1/tan c అని రాసాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, సింప్లిఫై చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటి ఇచ్చారు? సిగ్మా కాస్ ఆఫ్, చూడండి ఒకసారి, సిగ్మా సి ఏంటి? కాస్ ఆఫ్ బి మైనస్ సి, అంతే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటమ్మా? సారీ, కాస్ ఆఫ్ బి ప్లస్ సి బై కాస్ బి ఇంటూ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 అని చూపించాలి. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఈ రెండింటిని బేస్ చేసుకుని అండ్ హెన్స్ షో దట్ అన్నారు కదా. సో సిగ్మా కాస్ ఆఫ్ బి ప్లస్ సి బై కాస్ బి ఇంటూ కాస్ సి. చూడండి, కాస్ ఆఫ్ ఇక్కడ మీకు చూడండి, కాస్ ఆఫ్ బి ప్లస్ సి అంటే కాస్ ఆఫ్ ఎలా ఉంది? ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఫార్ములా తెలుసు కదమ్మా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా?
కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ బి ప్లస్ సి ఏమవుతుంది అప్పుడు కాస్ సిగ్మా కాస్ బి, అర్థమవుతుందమ్మా, కాస్ బి కాస్ సి మైనస్ సైన్ బి సైన్ సి బై కాస్ బి ఇంటూ కాస్ సి. ఓకేనా? సో న్యూమినేటర్ని విడివిడిగా వేయండి. కాస్ బి కాస్ సి బై కాస్ బి కాస్ సి మైనస్ ఇక్కడ సిగ్మా సైన్ బి సైన్ సి బై కాస్ బి కాస్ సి. అర్థమైందమ్మా? ఓకే. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, కాస్ బి కాస్ సి క్యాన్సిల్ అయిపోయింది. సో సిగ్మా 1 మైనస్ చూడండి సైన్ బి బై కాస్ బి అవుతుంది, ఏమవుతుందమ్మా ట్యాన్ బి కదా, ట్యాన్ బి ఇంటూ సైన్ సి బై కాస్ సి అంటే ట్యాన్ సి. ఓకే, ఓకేనమ్మా, అర్థమైందా? సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా కదా, సో అట్లా వేసాం. సో సిగ్మా 1 మైనస్ ట్యాన్ బి ట్యాన్ సి అని వచ్చింది. చూడండి ఇక్కడ చెప్పాను నేను ఫస్ట్ ఫార్ములాస్ చెప్పేటప్పుడు, ఇక్కడ సిగ్మా తీసేస్తే ఏమొస్తుందమ్మా, వేద్దాం వాల్యూస్. చూడండి 1 మైనస్ ట్యాన్ బి ట్యాన్ సి, ఓకేనా, నెక్స్ట్ ప్లస్ మళ్ళీ 1 మైనస్ ట్యాన్ సి ట్యాన్ ఏ, ఓకే అర్థమవుతుందా, ట్యాన్ సి ట్యాన్ ఏ ప్లస్ మళ్ళీ 1 మైనస్ బీసీ సిఏ అయిపోయింది, నెక్స్ట్ ఏబి 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 1 ప్లస్ 1 సో ఎంతమ్మా 3 మైనస్ కామన్ తీయండి, ఏమవుతుంది మైనస్ కామన్ తీస్తే ట్యాన్ ఏ ఆర్డర్లో రాస్తున్నాను చూడండి, ట్యాన్ ఏ ట్యాన్ బి, ఓకే, ప్లస్ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి ప్లస్ ట్యాన్ సి ఇంటూ ట్యాన్ ఏ. ఓకేనా? ఓకే చూడండి ట్యాన్ ఏ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ బి ట్యాన్ సి ప్లస్ ట్యాన్ సి ట్యాన్ ఏ. చూడండి సెకండ్ దాంట్లో ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ చూడండి ఒకసారి సెకండ్ బిట్ చూడండి, సెకండ్ బిట్లో మనకి ఏమి ఇచ్చారు, ట్యాన్ ఏ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ బి ట్యాన్ సి ప్లస్ ట్యాన్ సి ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సరు 1 కదా, అర్థమవుతుందమ్మా? సో ఫ్రమ్ బి ఇక్కడ వేసుకోండి, ఫ్రమ్ బి నుండి ఏమో తెలుసు, దీని వాల్యూ మనకి 1 అని తెలుసు కదా, సో అర్థమైందమ్మా, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో అర్థమైందా? హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ట్యాన్ ఏ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ బి ట్యాన్ సి ప్లస్ ట్యాన్ సి ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు ఫ్రమ్ బి నుండి మనకి, సెకండ్ బిట్ మనం చేసాం ఆల్రెడీ. ఓకేనా? ఓకే, సో 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో అర్థమైందమ్మా? సో ఏం లేదు, కాస్ ఆఫ్ బి ప్లస్ సి, ఒకసారి డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది చూడండి, కాస్ ఆఫ్ బి ప్లస్ సి బై కాస్ బి కాస్ సి అని ఇచ్చారు. కాస్ ఆఫ్ బి ప్లస్ సి అనేది ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ బి కాస్ సి మైనస్ సైన్ బి సైన్ సి బై కాస్ బి కాస్ సి. సో న్యూమినేటర్ డినామినేటర్ విడివిడిగా వేసాం. సో కాస్ బి కాస్ సి క్యాన్సిల్ అయిపోయింది, సైన్ బి బై కాస్ బి అంటే ఇక్కడ ఏమవుతుంది ట్యాన్ బి ట్యాన్ సి. సో దీన్నే సిగ్మా తీసేసి మొత్తం వాల్యూస్ అన్నీ వేసాం. సో కానీ ఈ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, సెకండ్ బిట్ నుండి ఫ్రమ్ బి నుండి 1కి ఈక్వల్ అవుతుంది. సో 3 మైనస్ 1 వేసాం. ఓకేనా? 2. సో ఆన్సర్ ఈజ్ 2, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం. ఓకేనా? సో థర్డ్ వన్ సి బిట్. ఓకేనమ్మా, అర్థమైందా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.